ఇప్పుడు మనం ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లోని అసరావుపేట అసెంబ్లీలో ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలతో మనం చిట్చాట్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. పేరండి? కలకోటి కృష్ణారావు అండి, అసరావుపేట బిజినెస్ గాయత్రి సైకిల్ స్టోర్ షాప్. సార్, ఇక్కడ ఎలక్షన్ హడావుడి ఎట్లా ఉంది సార్ ఇక్కడ అసరావుపేటలో? ఇంకా అసరావుపేటలో ప్రస్తుతానికైతే ఇంకేం స్టార్ట్ అవ్వలేదండి. ఇప్పుడిప్పుడే లైన్లోకి వస్తుంది. ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది. ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారో, ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది? దీనిలో ఆలోచించడానికి చేయడానికి రెండో ఆలోచన లేదు. గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నది దేశం. ఈ 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ పరిపాలన చూస్తుంది ఈ దేశం. ఆలోచన ఉన్నవాడు ఎవడైనా భారతదేశ పౌరుడై భారతదేశంలో నివసించి భారతదేశ ప్రస్తుత పరిస్థితులు తెలుసున్నవాడు ఎవడైనా నరేంద్ర మోడీ గారికి ఓటేయవలసిందే. రెండో ఆప్షన్ అంటూ లేదు. మీరు నరేంద్ర మోడీకి, బీజేపీకి ఓటేస్తారంటారు? 100% బీజేపీకే ఓటేస్తామండి. మీకు సంక్షేమ పథకాలు అందినాయండి? సంక్షేమ పథకాలు అనేది పక్కన పెట్టేయండి. దేశం సురక్షంగా ఉండాలంటే, దేశం భద్రతగా ఉండాలంటే, దేశంలో పౌరుడు ప్రతి ఒక్కడు ప్రశాంతంగా నిద్రపోవాలంటే, దేశం యొక్క బోర్డర్లు ప్రశాంతంగా ఉండాలంటే కంపల్సరీగా నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి. దేశం కోసం ఆలోచించే ప్రతి పౌరుడు, ప్రతి భారతీయ పౌరుడు కంపల్సరీగా నరేంద్ర మోదీ గారికి ఆమోదం ప్రకటించవలసిందే. మీరైతే కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇక్కడ మనకి ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ వచ్చేసరికి 7 నియోజకవర్గాలు ఉన్నాయండి. 7 నియోజకవర్గాలు మనది ఇది ఆంధ్ర బార్డర్. ఇప్పుడు అసరావుపేట అనేది ఇక్కడ అన్ని ఇప్పుడు ఈ అసెంబ్లీ కాదు, ఇక 6 అసెంబ్లీలు, మిగతా 6 అసెంబ్లీలు కూడా ఇక్కడ కాంగ్రెసే ఉంది. బీఆర్ఎస్ వచ్చేసరికి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు నామనాగేశ్వరరావు. బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు గారు ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉంది? మెజార్టీ పరకంగా గత ఎన్నికలు చూసుకుంటే అది అసెంబ్లీకి, ఇది పార్లమెంట్కి జరిగేది. ఒక్క మనిషి యొక్క మైండ్ సెట్ విధానం, ఆలోచన విధానం మారిపోయింది. ఖచ్చితంగా కేంద్రంలో మోదీ గారు గవర్నమెంట్ రావాలని 70% ప్రజలు ఆకర్షిస్తున్నారు. అంటే ఇక్కడ వినోద్రావు గారు గెలిచే ఛాన్స్ ఉంది. అది 100% మన చేతిలో కూడా ఉంది. అది మన చేతిలో ఉంది. ఇప్పుడు వినోద్రావు గారికి ప్లస్ ఏంటి, అవతలలో మైనస్ ఏంటి? వినోద్రావు గారు ప్లస్ ఏంటంటే అసరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన. ఇంతకుముందు ఇదే నామనాగేశ్వరరావు గారి పరిపాలన చూశారు. ఇంతకుముందు 70 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూశారు. ఇక్కడ వినోద్రావు గారి కన్నా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు అనేది ఇంపార్టెన్స్. ఆ స్థానంలో ఎవరున్నా ఓటేయడానికి జనాలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఇంపాక్ట్ ఏమైనా ఈసారి ఎలక్షన్లో ఏమైనా ఉంటుందండి? కంపల్సరీ ఉంటుందండి. హిందూ అనేవాడు ఐక్యతగా ఉండాలి అనేది చిహ్నంగా రామ మందిరం. దాన్ని సాధించింది నరేంద్ర మోడీ గవర్నమెంట్. కాబట్టి దాని ఓట్ బ్యాంక్ కంపల్సరీగా బీజేపీకి అవకాశంగానే ఉంటుంది, అనుకూలంగానే ఉంటుంది సార్. అనుకూలంగానే ఉంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎన్ని జోడో యాత్రలు ఇవన్నీ చేశారు కదండి, ఆయన అవ్వలేడంటారా? జోకర్ గురించి మాట్లాడతారండి సార్ మీరు. అది పేకలో జోకర్. రాజీవ్ గాంధీ అనేవాడు పేకలో జోకరు. రాహుల్ గాంధీ అది జోకర్ గురించి అసలు మీరు అడగడం ముందు బాగాలేదు. అది అయితే ఇక్కడ ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి వినోద్రావు గారికి? అది నా అభిప్రాయం ప్రకారం అయితే 70%. ఇప్పుడు నాకున్న అభిప్రాయం జనాలకు ఉండాలని లేదు కదా. నా అభిప్రాయం 70% మెజారిటీలో రావాలని కోరుకుంటున్నాను. 70% వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.